వెల్కమ్ టు కలగూర గంప. చాలా రోజుల తర్వాత చిన్న గంప పట్టుకొని వచ్చిన పాత మెటీరియల్ తోటి అనమాట. చాలా చాలా స్పెషల్ న్యూస్ మీతో షేర్ చేసుకుందామని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం అనేది ఎలాంటి ఇబ్బందులు ఉంటుంది అవన్నీ తెలుస్తుంది. బట్ చాలా మందికి అవసరం ఉంది కానీ అవైలబుల్ లేక యూజ్ చేస్తలేరు అనమాట. ఇవన్నీ పక్కకు పెడితే కలగూర గంప ఇంకో మెట్టెక్కబోతుంది త్వరలో. అమెరికాలో కలగూర గంప హబ్ అనమాట. ఒక ప్లేస్కి రీచ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. సో అది ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోతుంది త్వరలో. ఏ ఊరికి అనుకుంటున్నారు? లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా స్టేట్ అనమాట. సో ఈ రాష్ట్రాలు జిల్లాలు మనకు ఇంతవరకే తెలుసు కానీ ఆ ఊరు మనకు అస్సలు తెలియదు. సో అంటే మనకు ఒక చాలాసార్లు కొన్ని కంట్రీస్ నుంచి మనల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే కంప్లీట్గా హబ్ ఇవ్వండి అని, లేదంటే మనకు ఎక్స్పోర్ట్ చేయండి అని. మా లోకల్ స్టోర్లో మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామని డిస్ట్రిబ్యూటర్స్ ఈ టైప్లో ఎవరెవరు వాళ్ళు చాలామంది చాలాసార్లు అప్రోచ్ అయ్యి ఉన్నారు. బట్ మనకేంటంటే ఆల్రెడీ మన మెటీరియల్ అంతా కూడా 14 కంట్రీస్కి వెళ్ళిపోతుంది. సో అది చాలా చాలా హ్యాపీ. అండ్ డే 1 నుంచి కూడా నార్మల్గా కొరియర్ త్రూలో పంపించడం కాకుండా డే 1 నుంచి కూడా మనకు అన్ని రకాల ఎక్స్పోర్ట్స్ పర్మిషన్స్ ఉన్నాయి. కానీ ఇంతవరకు మనం ఎక్స్పోర్ట్ చేయలేదన్నమాట ఏది కూడా. బట్ ఫస్ట్ టైము అమెరికాలో అడ్డ పెట్టబోతున్నాం. ఓకేనా? సో ఆ తర్వాత ఏ స్టెప్ ఎట్లా తీసుకుంటాము, ఎక్కడ పోతుంది, ఎట్లా రీచ్ అవుతుంది, ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇవి ఏమీ లేదబ్బా. అంటే ఒక 10 మెట్లు ఎక్కాలని తెలుసు. బట్ 10 మెట్లు అది ఎట్లా, ఏమవుతుంది, ఎందుకవుతుంది, అవుతుందా కాదా, ఇవన్నీ ఏమి బుర్రలో పెట్టుకోకుండా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పోతున్నాం. ఫస్ట్ చేసింది ఏంటంటే ప్యాకింగ్ అనమాట. చాలా డీటెయిల్స్ తీసుకున్నాక జనరల్గా మన ప్యాక్ ఇట్లా ఒక విండో తోటి ఇట్లా ఉంటుంది కదా, హెన్నా అండ్ ఇండిగో ప్యాకు. బట్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలన్నప్పుడు సీ త్రూలో మనకు వెళ్తుంది కాబట్టి ఇది ఎక్స్పోజ్ అయితే జనరల్ నేను చాలాసార్లు చెప్తా, ఇది ఎక్స్పోజ్ అవ్వద్దు, ఎండకి ఎక్స్పోజ్ అవ్వద్దు. అండ్ ఈవెన్ మన స్టోర్లలో ఎప్పుడన్నా అంటే దీని సెల్ఫ్ లైఫ్ వచ్చేసి సంవత్సరం పైన ఉంటుంది. ఎందుకంటే నేను 2 ఏళ్ల తర్వాత కూడా దీన్ని పెట్టినా కూడా పనిచేసింది. కానీ ఎంత జాగ్రత్తగా చేసి పెట్టుకోవాలంటే సీల్ ఉండాలా, అండ్ సన్కి ఎక్స్పోజ్ కావద్దు, అండ్ తడి తగులొద్దు. ఈవెన్ ఒకసారి నేను ఎందుకో యూజ్ చేసి సగం ప్యాకెట్ను వాష్రూమ్లో వదిలేసి వచ్చినప్పుడు అది చాలా మర్చిపోయినా మళ్ళీ అది ఉంది కదా అని వాడుకుందామని తీస్తే లోపల ఉన్నదంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఆక్సిడైజ్ అయిపోతుందో అది ఇండిగో అనేది పనిచేయదు. హెన్నా అనేది కొంత పని చేసినా కూడా ఇండిగో అట్లా పనిచేయదు అనమాట. కాబట్టి సో ఇండిగో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. స్టోర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్బీ నగర్ స్టోర్లో కూడా ఫ్రంట్ సైడ్ పెట్టినది కరెక్ట్ లైట్ పడుతుంది అనమాట. కొంచెం ఫేడ్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే అవే పెడతాం మేడం, పక్కకు తీసి పడేస్తాము, సో మళ్ళీ వేరే పెడితే కూడా పాడవుతుంది అని అంటున్నారు. కానీ దానికి ఒక ఏదైనా వేరే ప్లేస్కి మార్చండి, లేదంటే అక్కడ లైట్ బంద్ చేయండి అని ఏదేదో జరుగుతుంటుంది ఇట్లా అనమాట. అందుకు సన్ ఎక్స్పోజ్ కావద్దు, ఎయిర్ ఎక్స్పోజ్ కావద్దు, తడి తగలొద్దు, ఇవన్నీ కూడా ఇండిగోకు ఉంటాయి. కాబట్టి ప్యాకింగ్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు యుఎస్కి వెళ్ళాలంటే మినిమమ్ 2 months టైము ఒక సీ త్రూలో ప్రయాణం చేయాలా. సో ఎట్లా ఏదైనా జరగవచ్చు, ఏదైనా ఇది అవ్వచ్చు, ఎంత ఇంటర్నల్ ప్యాక్ ఎంత చేసి అంటే ప్రాపర్గా ఒక ప్యాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అయినా సరే మనకు కావాల్సిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ విండో అనేది పెట్టకండి, ఇది తీసేయండి అని చెప్పారనమాట. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎంత పని అంటే ఈ విండో క్లోజ్ చేయాలంటే మనం ఒక సిలిండర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర చేయించుంటాం కదా, అవన్నీ మార్చి చేసి వచ్చే వరకు చూడండి ఇదనమాట. ఇలా కంప్లీట్గా క్లోజ్ అయిపోయి చేపించాం. ఇక డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఫైన్, అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసినాం. కానీ ఈ విండో అనేది లేకుండా పెట్టేసినాం అనమాట. ఇది మన ఇండియాది, ఇది అమెరికాది అనమాట. ఇంకా ఏ కంట్రీస్కి పంపించినప్పుడు ఇట్లా క్లోజ్డ్ కనపడాలి కాబట్టి ఇట్లా కనపడతలేదే ఇది శ్రీదేవి ఇది కాదని అనుకోకుండా అమెరికాలో. ఓకేనా? ముగ్గు చూస్తే కలర్ చూస్తే నేను గుర్తుకు రారా, అదనమాట సంగతి. ఓకేనా? ప్రస్తుతానికైతే అయితే చాలా ఇయర్స్గా చాలా మంది ఎల్బీ నగర్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు కానీ, కూకట్పల్లి స్టోర్ ఓపెన్ చేసినప్పుడు కానీ, ఈవెన్ మన మెయిల్స్ త్రూలో కానీ చిలుకూరు స్టోర్కు వచ్చి కానీ చాలామంది మేము యూఎస్లో ఉంటాము, మాకు సప్లై చేస్తారా, లేదంటే మాకు స్టోర్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున మేమే హబ్ తీసుకుంటాము, మేమే అక్కడ చైన్ మొత్తం సెట్ చేసుకుంటాం, అన్ని స్టోర్స్ సప్లై చేస్తాం అనేది అన్ని ఊర్లలకు
ఓకేనా. సో చేస్తామని చాలామంది అడిగారు, కానీ లిటరల్గా అవన్నీ ఒక దగ్గర రాసి పెట్టాము. సంహౌ అవి మిస్ అయిపోయినాయి అబ్బా, ఇది విషయము. కాబట్టి ఎవరైనా సరే ఏ రకంగా అయినా సరే అప్రోచ్ అవ్వచ్చు. మొత్తం మీద ఏంటంటే మేము అమెరికా దాకా దీన్ని తీసుకొస్తున్నాం. ఆ తర్వాత ఎట్లా అనేది ఏ ప్లాన్ లేదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ఏదైనా A to Z దాకా ఎన్నైనా ప్లాన్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే అక్కడ మనకు హబ్లో ఒక ఫెసిలిటీ ఏంటంటే, అంటే మనకు ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి హబ్ ఫెసిలిటీకి అవన్నీ ఛార్జెస్ వాట్ ఎవర్ పే చేస్తున్నప్పుడు హబ్లో నుంచి కూడా మనము అక్కడ వెబ్సైట్ ఒకటి లాంచ్ చేసేసి ఆ లోకల్ కూడా చేయొచ్చు. అది నాకు అంటే మళ్ళీ సేమ్ ఒకటే ప్లేస్ నుంచి మీ అందరికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఎంతవరకు రీచ్ అవుతుంది అక్కడ. ఇప్పుడు మేమంటే ఇక్కడ ఉంటాము, ఎట్లా ప్యాక్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అని ప్రాపర్గా చేస్తాము, అక్కడ ఎంతవరకు మన నజర్లో ఉంటుంది చూస్తాము అనేది కొంచెం డౌట్ అనమాట. సో అందుకేంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీ చుట్టుపక్కల ఉన్న దుకాణాలను కానీ లేదంటే సూపర్ మార్కెట్లను కానీ అడగండి. మేము ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఇది మీ నుంచి మాకు కావాల్సిన సపోర్ట్ అనుకుంటున్నాను, నాకు తెలియట్లేదు. అంటే బ్లాంక్ ఉన్నాం, సలహా ఇవ్వండి అమెరికా వాళ్ళు, ఓకేనా, మన అమెరికాలో అది సంగతి. సో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ తీసుకుంటారా, ఇంతకుముందు అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరైనా మేము మిస్ అయితే వాళ్ళు కొంచెం అప్రోచ్ అవ్వచ్చు కొంచెం మెయిల్ త్రూలో. మీ కింద మెయిల్ డీటెయిల్స్, కళ్యాణ్కి సంబంధించిన మెయిల్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి, ప్రాపర్గా రెస్పాండ్ అవుతాము. బట్ ఎట్టకేలకు అమెరికా గడ్డ మీద కలగూరగంప హెన్నా ఇండిగో మొదటి అడుగు పెట్టబోతున్నాయి అనమాట, ఇది విషయం. సో హ్యాపీ. ఇది ప్యాకింగ్ అండ్ మేబీ ఈ వారంలో షిప్పింగ్ లాస్ట్ 10 days బ్యాకే షిప్ అవ్వాల్సింది. కొన్ని వేరే పారామీటర్స్ ఇంకా కొంచెం చెక్ చేసుకొని ఇంకా కొన్ని అటు ఇటుగా ఉండింది, అవన్నీ చెక్ చేసుకోవడం వరకు టైం పట్టింది. అయితే ఈ ప్రోడక్ట్ అక్కడికి రీచ్ కావడానికి జనరల్గా షిప్పింగ్ అనేది 2 months పడుతుందంట. కానీ మనం ఎవ్రీ వీక్ ఇక్కడ నుంచి పంపిస్తాం అనమాట. ఫస్ట్ టైం మనకు 2 months లో అక్కడ ల్యాండ్ అవుతుంది. బట్ ఈ లోపు మనం ఎవ్రీ 10 daysకు అలా పంపిస్తూ ఉండంటే ఎవ్రీ 10 daysకి అక్కడికి లాట్ రీచ్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం ఒకసారి మనకు కొంచెం లేట్ అవుతుంది, అది సంగతి. అంటే ఇప్పుడు పంపించగానే మళ్ళీ మేము 10 days 15 days తర్వాత ఇంకొక లాట్ పంపిస్తాం, 10 days తర్వాత ఇంకొక లాట్, అట్లా ఒక 2-3 lots పంపించాక దాని సేల్ కెపాసిటీ ఎట్లా ఉంది, ఎట్లా కొంటున్నారు, మనం లోకల్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నామో, ఎట్లా అన్ని స్టోర్లకు ఎట్లా రీచ్ అవుతుంది, ఎవరు లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, అంత బ్లాంక్ ఉందబ్బా. ఒక అడుగు మాత్రం వేసినాం, ఆ అడుగుకు మీ అడుగులు తోడైతే మీ ఇంటి దాకా రీచ్ అవుతాను నా ఫీలింగ్ అనమాట. సో సలహాలు సూచనలు ఎనీథింగ్ ప్లీజ్ మీరిచ్చే చిన్న ఆలోచన కానీ చిన్న సలహా కానీ కలగూరగంప ఎదుగుదలకు, కలగూరగంప మరో ప్రస్థానానికి నాంది పలికే అవకాశం ఉంది. అండ్ మరింత మంది పిల్లలకు ఉపాధినిచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి మీ హెల్ప్ నాకు కావాలా, మీ సలహా నాకు కావాలా, మీ సహకారం నాకు కావాలా, మీ చెయ్యి నాకు కావాలా. సో ఇదన్నమాట విషయము. మొత్తం మీద కలగూరగంప హబ్బు అమెరికాలో సెట్ అయిపోతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఏ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తాము, మీకు రిక్వైర్మెంట్ ఉందనేది మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి యాడ్ చేద్దాము. బట్ మన మెయిన్ ఐటమ్ ఏదైతే ఉందో హెన్నా ఇండిగో అనేది మీ దాకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, దానికి మీరు సహకరించాలని ఇంకా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.